హలో నమస్తే. అన్నా, నమస్తే అన్న. మీరు అన్నా, నమస్తే అన్న. నమస్తే. లైవ్లో ఉన్నారు మార్నింగ్ షోలో. వేముల రోహిత్ చట్టాన్ని చేయనంటూ యూనివర్సిటీలో కుల వివక్షను రూపుమాపాలంటూ రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రులకు లేఖ రాస్తా ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా లేఖ రాశారు. సో ఎట్లా చూస్తారు ఈ లేఖ? అదేవిధంగా వేముల రోహిత్ చట్టం చేయాల్సిన అవసరం ఉందంటారా ఇప్పుడు? ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ క్రైమ్స్ అనేవి పెరుగుతున్నాయి. ఉమ్, ఇప్పుడు రోహిత్ వేముల చావు అనేది ఒక ఒక వివక్షతో కూడిన అట్రాసిటీ అది. కాబట్టి మరణం జరిగింది. రెండోది ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి అన్నట్టుగా కొంతమంది చేస్తున్న ఏదైతే ఈ వ్యవహారాలు ఉన్నాయో వాటిని తట్టుకోవాలంటే, అడ్డుకోవాలంటే డెఫినెట్ గా మనం ఈ చట్టం తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. అందుకనే కర్ణాటకలో ఆ చట్టం కంప్లీట్ అయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయడం వల్ల ఇక్కడ కూడా ఆ చట్టం అమలు అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఏమైతే అంటే ఇప్పుడు ఉద్దేశపూర్వక రెచ్చగొట్టే ధోరణి ఒకటి, రెండవది వ్యవస్థలే వివక్షను లేకపోతే అంటరానితనాన్ని ప్రోత్సహించినట్టుగా ఉండడం అనేది ఇక్కడ ఒక సమస్యగా మారింది. మీకు తెలుసు, గతంలో అక్కడ జరిగిన వాళ్ళను మొత్తం డిటెన్షన్ చేయడమే కాకుండా మొత్తం టెర్మినేట్ చేసిండ్రు. దయాకర్ గారు, గతంలో రోహిత్ వేముల మరణానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ కూడా వచ్చి పెద్ద ఎత్తున లడాయి చేసినట్టున్నారు. సో ఆ ఎఫెక్టే ఇప్పుడు ఈ చట్టానికి రూపొందాల్సింది అనుకోవచ్చా? అవును, వాళ్ళు ఇప్పుడు ఏం చేసిండ్రు, గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని నివారించాలి. వీసీ నుంచి మొదలు పెట్టి క్షేత్రస్థాయిలో ఉండే, అంటే క్షేత్రం అంటే క్లాస్ రూమ్ వరకు ఉండే ప్రొఫెసర్ వరకు ఇలాంటి వివక్షతో కూడిన వ్యవహారాలని వ్యతిరేకించాల్సి ఉండే. వ్యతిరేకించకపోగా ప్రోత్సహించడం ఒక చర్చ అయితే, రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ రోజు ఆ జరిగిన తర్వాత, సంఘటన జరిగిన తర్వాత కూడా అసలు ఆయన ఎస్సీ కాదు, ఆయన ఏమంటాము, ఆయన కుమ్మరికి బీసీకి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ డాడీ అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం అనే దాన్ని కూడా వాళ్ళు కించపరిచేటట్టుగా, ఒక వ్యక్తి ఎస్సీకి పుడితే వాళ్ళు ఎస్సీ కోడ్ చేసుకోవచ్చు. ఏ రెడ్డి చేసుకున్నా, కమ్మ చేసుకున్నా ఎస్సీకి తీసుకోవచ్చు. అక్కడ ఏం చేసిండ్రు, వాళ్ళు చచ్చేటట్టుగా ప్రొవోక్ చేయడము, అంటే మానసికంగా హింసించడము, ఎంతైనా కూడా సమస్య పరిష్కారం కాదనే స్థితికి తీసుకురావడము. తీసుకొచ్చిన తర్వాత ఒక అన్రెస్ట్ తోనే రోహిత్ వేముల ఆ రోజు సూసైడ్ చేసుకున్న పరిస్థితులు. దాని తర్వాత కూడా వాళ్ళు చేసిన సంఘటన ఏంటి, ఏ రకంగా హింసించారంటే అసలు అట్రాసిటీ ఎట్లా అప్లై అవుతుంది, ఆయన ఎస్సీ కాదు కదా అని చెప్పి. అంటే ఇలాంటి ప్రోత్సాహం ఇప్పుడు మీరు చూస్తున్న అన్ని విద్యా విధానంలో మార్పు వచ్చింది, మిగతా అంశాలన్నిటి మార్పు వచ్చింది. ఏది ఏమైనా 75 సంవత్సరాల రాజ్యాంగం అమలైనప్పటికీ కూడా ఇలాంటి మరణాలు తప్పట్లేవు. కాబట్టి వీటిని నివారించాలంటే ఒక భరోసా ఇచ్చే ఒక చట్టం ఉండాలి. ఇవి కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే ఈ చట్టం ఇంప్లిమెంట్ కోసం చూస్తా ఉన్నారా, లేకపోతే భవిష్యత్తులో భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతుందా? మేము అధికారంలోకి వస్తే జాతీయ చట్టం అవుతుంది. అది ఎట్లా అట్రాసిటీ చట్టం 1969 లో చుండూరు కారంచేడు సంఘటనల తర్వాత తెలుగు నేల నుంచే ఒక చైతన్యం వచ్చింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఆమె దాన్ని చట్టం చేసింది. ఇప్పుడు నిర్భయ కూడా శీలా దీక్షిత్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డని ఏ విధంగా రేపు చేసి ఢిల్లీ నడివీధుల్లో ఏ రకంగా జరిగింది, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అది ఒక సంచలనం సృష్టించిన దాన్ని, అలాంటి చట్టం ఇది స్పెసిఫిక్ గా మీకు రేప్ చట్టాలు ఉన్నాయి, లేకపోతే అటెంప్ట్ మర్డర్ చట్టాలు ఇవన్నీ ఉన్నా కూడా నిర్భయ లాంటి చట్టాలు ఒక స్వాతంత్రాన్ని ఇచ్చినాయి మహిళా లోకానికి. రెండవది మన దగ్గర కూడా దిశ చట్టం తీసుకొచ్చినాం. ఎందుకు, ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు వెళ్ళిపోవాలి, ఎట్లాంటి పీనలైజేషన్ తొందరగా ఉంటదని, అంటే బాగుంటదని. ఇట్లా ఇప్పుడు మేము పాలించే రాష్ట్రాల్లో ఈ చట్టాలు తెస్తున్నాం. రేపు జాతీయ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్ గా జాతీయ చట్టం కూడా మార్చడానికి అవకాశం ఉంటుంది. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలు వాటి చెయ్యవు కదా, అసలు వాళ్ళు అట్రాసిటీస్ ని ప్రోత్సహిస్తున్నదే వాళ్ళు కదా, అది సమస్యగా మారుతుంది. కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా కూడా ఈ చట్టం, ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా కూడా ఈ చట్టం ఉపయోగపడుతుంది. ఈ చట్టం చేస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని అంటే అది బీజేపీ ఒకసారి ఆలోచించాల్సిన అంశంగా ఉంటది. కాబట్టి డెఫినెట్ గా
దళితులు పీడితులు ఇప్పటికి కూడా ఆదివాసీలు కానీ గిరిజనులు కానీ దళితులు కానీ ఇప్పటికీ అంటరానితనాన్ని వివక్షను ఆధిపత్యాన్ని ఎదుర్కొంటుందనేది రోహిత్ వేముల సంఘటన మనకు ఆ ప్రపంచానికి తెలిసింది. అది జరిగిన సంఘటనను కూడా డిఫెండ్ చేయలేని స్థితిలో ఆ జరిగిన సంఘటన ఇట్లా జరిగింది కాబట్టి ఇది అన్యాయం జరిగింది, దానికి బాధితులను శిక్షించాలంటే కూడా శిక్ష ఉండదు. మొన్న వచ్చిన రిపోర్ట్ వచ్చింది కదా, మీరు చూసింది కదా, ఆ రిపోర్ట్ లో చార్జ్ షీట్ లో ఒకటి ఉంటది, కన్క్లూడెడ్ స్టేట్మెంట్ ఒకటి ఉంటది. సో చార్జ్ షీట్ వేసేటప్పుడు కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వం సీరియస్ గా లేదు. ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఎందుకు సీరియస్ గా లేదు, అది బీజేపీకి సపోర్ట్ చేసేటట్టుగా చేసింది. కాబట్టి ఇప్పుడు క్లోజింగ్ స్టేట్మెంట్ కూడా చార్జ్ షీట్ ను బట్టే ఉంటది. కాబట్టి దాన్ని రివ్యూ చేయాలనే ఆలోచన ఉంది. డెఫినెట్ గా దానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా సీరియస్ గా ఆలోచిస్తుంది. ఇలాంటి ఇన్స్టిట్యూషనల్ డెత్స్ ను ఇంకా భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే, ఆ భయం ఉండాలంటే, లేదంటే విద్యార్థులకు ఆ భరోసా ఉండాలంటే, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీస్ లో కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ గవర్నమెంట్ కాలేజెస్ లో చదివేదంతా బీసీ ఎస్సీ ఎస్టీసీ ఎక్కువ శాతం, అంటే 90% ఇప్పుడు వాళ్ళే వచ్చింది. యూనివర్సిటీస్ కూడా ప్రైవేట్ అయిన తర్వాత లేదంటే అబ్రాడ్ గా పోయే తర్వాత ఇప్పుడు యూనివర్సిటీస్ లో ఉండేది కూడా ఎవరంటే మళ్ళీ ఈ వర్గాలే. దాంట్లో ఇప్పుడు కొంత డామినెంట్ రోల్ వస్తున్న వాళ్ళ పట్ల కొంచెం ఏమంటారు, వాళ్ళను కట్టడి చేయాలంటే, కంట్రోల్ చేయాలంటే ఈ చట్టాలు అవసరం. లేకపోతే ఆ భయం లేకపోతే మరింత పెట్టరేకపోయే అవకాశం ఉంటది. కాబట్టి ఇలా రాహుల్ గాంధీ గారు నేరుగా 2 సార్లు వచ్చింది ఆయన ఇక్కడికి. ఒకసారి చనిపోయినప్పుడు వచ్చిండు, రెండోసారి మళ్ళీ 10 days తర్వాత కూడా వచ్చిన పరిస్థితి ఉన్నది. కాబట్టి రాహుల్ గాంధీ గారి ఆలోచనల మేరకే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇప్పుడు ఆ చట్టం తీసుకొస్తున్నాం. వీలైతే రేపు దాన్ని జాతీయ చట్టంగా చేయాలనే పోరాటం కూడా రాహుల్ గాంధీ గారు చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్నాయి ప్రతి దగ్గర. ఇప్పుడు మామూలుగా మహిళల మీద, దళిత మహిళల మీద, దళిత యువకుల మీద ఏది బుల్లెట్ తోలిండని, గుర్రం ఎక్కిండని, లేదంటే ఇట్లా కూడా బయట జరుగుతున్నాయి కదా. అట్లాంటివి కూడా అరికట్టాలంటే ఇంకా చట్టాన్ని మరింత బలోపేతం చేయాలి. కానీ ఇది ఎస్పెషల్లీ యువత చదువుకునే వాళ్ళకు, యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ లో ఉండే వాళ్ళకి ఎక్కువ ఇది ప్రొటెక్టివ్ గా ఉంటది అనేది. ఇప్పుడు ర్యాగింగ్ దాటిపోయింది పరిస్థితి. ఇక్కడికి ర్యాగింగ్ చేస్తేనే సామాజిక నేరం అనే స్థితి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, ఏకంగా వీళ్ళు చంపడం కాదు, వాళ్ళంతటా వాళ్ళే కుమిలి తెచ్చినట్టుగా చేసే ఒక కుళ్ళు వ్యవస్థ తయారవుతున్న పరిస్థితిలో విద్యారంగంలో కొన్ని ఇలాంటి ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకుంటే మంచిదని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఇట్లాంటి వాటికి అన్ని పార్టీలు మద్దతు చెప్తే మంచిది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా ఈ చట్టాలు చేస్తే మంచిదని మా యొక్క అభిప్రాయం. డెఫినెట్ గా దాన్ని రేవంత్ రెడ్డి గారు త్వరలోనే దాన్ని వచ్చే సెషన్స్ వరకు చట్టం చేసే అవకాశం కూడా ఉండదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దయాకర్ గారు. ఇది మొత్తం మీద ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా చెప్తా ఉన్నాడు. కేవలం మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఏదైతే రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని చెప్తా ఉన్నాడు. సో మరి రోహిత్ వేముల చట్టం అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. ఇప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద మరి అంటరానితనం, అణచివేతలు కొన్ని యూనివర్సిటీల్లో జరుగుతున్నాయి, కొన్ని ప్రదేశాలలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సో ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకునేది 70-80% పేద కుటుంబాలే, బడుగు బలహీన వర్గాలే. సో వేముల రోహిత్కి సంబంధించినటువంటి మరణం ఏ విధంగా అందరినీ కలిచివేసిందో మళ్ళీ అటువంటి మరణాలు జరగొద్దు, అటువంటి సంఘటనలు జరగొద్దు అంటే ఖచ్చితంగా మరి దేశవ్యాప్తంగా రోహిత్ వేముల చట్టాన్ని జాతీయ స్థాయిలో అమలు చేయాలి. మరి దానికోసం భవిష్యత్తులో రాహుల్ గాంధీ ఫైట్ ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడైతే కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఇక రోహిత్ వేముల చట్టాన్ని అమలు చేయాలంటూ మరి అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రులకు ఇప్పటికే లేఖ రాస్తా ఉన్నాడు. కర్ణాటకలో అయిపోయింది, తెలంగాణలో కూడా మరి అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. 1,00,000 మంది అంటరానితనాన్ని ఎదుర్కోవడం సిగ్గుచేటంటూ వ్యాఖ్య. వేముల రోహిత్, పాయల్ తాండ్వి, సోలంకి మరణం తేలికగా తీసుకునే అంశం కాదంటూ రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. సో అదే మనం ఇప్పటిదాకా మాట్లాడినాం. కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా అదే చెప్తా ఉన్నాడు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో దీన్ని అమలు చేయకపోవచ్చు, కానీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా మొత్తం కూడా జాతీయ స్థాయిలో ఈ చట్టాన్ని అమలు చేస్తాం. ఖచ్చితంగా ఈ చట్టాన్ని బీజేపీ పాలిత ప్రాంతాలు కూడా అమలు చేయాలని పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ లడాయి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అందరం కలిసి పోరాడాలనే అటువంటి తాపత్రయం ఉందంటూ కూడా మళ్ళీ అద్దంకి దయాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. చూద్దాం మరి వేముల రోహిత్ చట్టం నిజంగానే బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు అవుతుందా, లేక తెలంగాణకు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలకే పరిమితం అవుతుందనే.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.